చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత తల్లికి వందనం అనేసి రీసెంట్గా వేశారు. మీ ఇంట్లో ఎవరికైనా వచ్చిందమ్మా తల్లికి వందనం? ఇద్దరు అబ్బాయిలకు వచ్చిందండి. సంతోషమా? చాలా సంతోషం. మరి ఎంతమంది ఎంతమందికి వచ్చేదమ్మా తల్లికి వందనం? ఒక్కళ్ళకే వచ్చేది. ఏంటి మరి ఇప్పుడు ఒక్కరికి వేసేవారు ఆయన, ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఇద్దరికి వేస్తున్నారు, లోకేష్ గారు ఈయన కలిపి. ఏం చాలా చెప్తారు? సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు మంచి పని చేశాడు, ప్రజలందరికీ మంచిగా ఇచ్చేసాడు. అందరూ చాలా హ్యాపీగా ఏ ఉన్నారు. విధంగా ఉపయోగపడుతుందమ్మా? ఇంతకుముందు ఒక్కరికి వేసేవాళ్ళు, అప్పుడు ఎలా ఇబ్బంది పడేవారు, లేదంటే ఇప్పుడు? ఇబ్బంది పడేవాళ్ళంటే ఒకళ్ళకి వేసినప్పుడు ఒకళ్ళకి సరిపోతా ఉండే, ఇంకోళ్ళకి అప్పు తీసుకొచ్చి చేసేవాళ్ళం. ఇప్పుడు ఇద్దరికి వేసారు కాబట్టి ఇద్దరు పిల్లలు సరిపోతున్నాయి. ఇద్దరిని చదివించుకుంటున్నారు. ఇంతకు ముందు ఏంటంటే ఒక పిల్లడికి వేసిన డబ్బులు కట్టేవాళ్ళు, మిగతా మీరు అప్పు చేశారు, అప్పు చేసి కట్టుకునే వాళ్ళం. ఇప్పుడు ఇద్దరు అబ్బాయిలు కాబట్టి హ్యాపీగానే ఉంది, చదివించుకుంటున్నాం. అంటే మరి అప్పు చేసే పరిస్థితి నుండి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చారు కదా, అప్పు చేసుకోకుండా చేసేసారు లోకేష్ గారు. ఏం చెప్తారు లోకేష్ గారికి? ధన్యవాదాలు. మాకు చాలా సంతోషంగా ఉంది. అనుకున్నారా ఇంత త్వరగా తల్లికి వందనం వస్తుందని? ఇంతమంది జనానికి వస్తాయని ఊహించినంతగా వచ్చినాయి అంటే చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ ప్రతి ఇంట్లో. మీ బజార్లో కావచ్చు, మీ విధుల్లో ఏమంటున్నారు అసలు? ఇదిలో అంతా చంద్రబాబు నాయుడు అనుకున్నట్టుగా చేశారు, మంచి పని చేశారు. మళ్ళీ ఆయనే రావాలి అని కోరుకుంటున్నారు. మీకు ఇద్దరు ఉన్నారు కదా, ముగ్గురు నలుగురు ఉన్న వాళ్ళకి పడ్డాయమ్మా? నలుగురు పిల్లలు ఉండాలి, నలుగురు పడ్డాయి. ఐదుగురు పిల్లలు ఉండాలి, ఐదుగురు పడ్డాయి. అందరు హ్యాపీగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. చంద్రబాబు గ్యాస్ ఇస్తామన్నారు కదా, ఇచ్చారా మరి? అవి కూడా ఇచ్చారు. 3 బండ్లు గ్యాస్ బండ్లు కూడా ఫ్రీగానే చేస్తున్నారు. ఈ ప్రభుత్వం అంటే మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎంత వస్తుందన్న? నాకు డైలీ 2000 వస్తుంది. ఇంతకుముందు 2000 సంపాదిస్తే రోజు 500 ఆటో రిపేర్కి పక్కన పెట్టాలి. ఇవాళ అవసరం లేదు, రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. పాలు పోసి పాలు ఎత్తుకోవచ్చు. అలాగా రోడ్లు డెవలప్ చేశారు ఈ గవర్నమెంట్. ఎట్లా ఉండేవి అసలు రోడ్లు? రోడ్లు ఎలా ఉండేవి, ఒక 1000 రూపాయల కిరాయికి వెళ్తే 800 900 రిపేర్ ఉండేది. ఇవాళ 1000 రూపాయలకి వెళ్తే రిపేర్ అనేది లేదు ఆటోకి. అంత నీట్ గా ఉన్నాయి రోడ్లు పోసారు. పాలు పోసుకొని పాలు ఎత్తుకోవచ్చు రోడ్డు మీద, అంత నీట్ గా ఉన్నాయి. ముందు ఎందుకు అసలు అప్పుడు గవర్నమెంట్ ఏం పట్టించుకోలేదా? వాళ్ళ పార్టీ నాయకులే చెప్పారు కదండి, గుంతల రోడ్లు వెళ్తే డెలివరీ ఖర్చు మిగిలిందని. ఒక వ్యవస్థ నడపాలంటే ఒక నాయకుడు ఉండాలి. చేతగాని నాయకుని చేస్తే వ్యవస్థలు ఎలా ఉంటాయి? ఎవరో పనిచేయరు. పనితీరు చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడైతే రోడ్లు బాగున్నాయంట, బ్రహ్మాండంగా ఉన్నాయి రోడ్లు. అప్పుడు గుంతలు గుంతలు ఉండడం వల్ల మీలాంటి వెహికల్ డ్రైవర్స్ అంతా ఏ విధంగా ఇబ్బందులు పడేవాళ్ళు? 1000 రూపాయలు సంపాదిస్తే 800 రిపేరు, ఇంటికేమి రావు డబ్బులు. ఆయిల్ పోతే ఆయిల్కి రిపేర్కి సరిపోయి ఇంటికి ఆ రోజుల్లో రూపాయి వచ్చాయి కదా. ఇవాళ 1000 రూపాయల కిరాయికి వెళ్తే రిపేర్ లేదు, ఆయిల్ ఒక 100 రూపాయలు పోతే 900 ఇంటికి వస్తుంది. మాకు అంత బాగుందండి. మిగతా వాళ్ళకి ఎలా ఉందంటున్నారు? నార్మల్ గా మీరు చాలా మందితో మాట్లాడుతుంటారు కదా మీ గ్రామాల్లో. మాట్లాడుతున్నాము. మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు మిసెస్ గారు భారతి మేడం గారు ఉన్నారా, ఆమె ఏం చెప్పారు, ఇద్దరు పిల్లలుంటే ఇద్దరికి వేస్తామని చెప్పారు. ఈయన కూడా ఏం చెప్పాడు, మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు. చేశాడా? చేస్తేనే ఎలక్షన్ కోర్టు అడగటానికి వస్తా అని చెప్పాడు. ఇలాగా 100 అబద్ధాలు చెప్పాడు. ఏం చేశాడు? అందుకని ప్రజలు వ్యతిరేకించారు. గవర్నమెంట్ బాబు గారిని ముఖ్యమంత్రిగా చేశారు. జరిగిపోయిందండి. అంటే ఈయన వచ్చిన తర్వాత ఏం చేశాడు? ఏమైనా మార్పు వచ్చిందా? ఈయన గారు వచ్చిన తర్వాత తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి, ఒకే ఇంట్లో 21 మందికి వేసారు తెలుసా, ఉమ్మడి కుటుంబం. తర్వాత వచ్చేపాటికి గ్యాస్ బండ్లు, తర్వాత అన్నా క్యాంటీన్. ఫస్ట్ పేదవాడికి 5 రూపాయలకి పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం చేశారు. రేపు ఆగస్టు 15 ఫ్రీ బస్సులు మహిళలకి. ఏ మాట తప్పలేదు. ప్రతి ఒక్కటి మాట నిలబెట్టకుండా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు, ఎంత లోటు బడ్జెట్లో ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క విషయాన్ని ఆయన మనస్ఫూర్తిగా చేయగలుగుతున్నారు. ఇంకోటి, కేంద్రంతో సహకారం ఉంది. అమరావతి కడతా అన్నారు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా ఆపారు, పోలవరం అన్నీ చేసుకుంటూ వస్తున్నారు. అమరావతి ఏమైనా మార్పు వచ్చిందా? పనులు జరుగుతున్నాయా? జరుగుతున్నాయి. అమరావతిలో మార్పు మామూలుగా రాలే. 24/7 నైట్ కూడా నేను ఒక బిల్డింగ్ దగ్గరికి వెళ్తే నైట్ 2:30 కూడా వర్క్ జరుగుతుంది. అంత బాగుందండి. చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడు మన ఆంధ్రప్రదేశ్కి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండటం మనం చేసుకున్న అదృష్టం. అది అంటే ఆయన ముసలోడు అయిపోయాడు, ఆయన ఏం చేస్తాడు అంటున్నారు కదా. ఆయనతో పాటు మెట్లు ఎక్కమనండి. అపోజిషన్ వంగలేక కొబ్బరికాయ కొట్టలేక సుత్తి పైకి లేపుకున్నాడు. మాకంటే యూత్, నాకు 45, ఆయనకి 75. నాకంటే యాక్టివ్ పరిగెడతాడు. ఎక్కడన్నా మీటింగ్లకి వెళ్ళినా, సభలకు వెళ్ళినా కనీసం ఆయన కుమారుడు కూడా ఆయనతో నడవలేడు, అంత యాక్టివ్గా ఉంటాడు. ఎప్పటికప్పుడు యూత్ ఆయన ఎప్పటికప్పుడు అప్డేట్ వర్షన్లో ఉంటాడు. అంతలా హైదరాబాద్ని డెవలప్ చేయడానికి ముఖ్య కారకుడు ఆయన. ఇవాళ రాజధాని అమరావతి డెవలప్ చేస్తున్నారు. పోలవరము, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయలేదు. 100 కంపెనీల కోసం లోకేష్ గారు పోరాడుతున్నారు. ఇంత మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మంచి నిర్ణయం తీసుకొని ఈ గవర్నమెంట్ ఫామ్ చేశారు.
అంటే మళ్ళీ జగన్ వస్తాడు అంటున్నారు కదా ఎక్కడికి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా. రోజు మైసూర్ ప్యాలెస్ లో ఉంటున్నాడు. ఎక్కడికి వస్తాడు? వారానికి ఒకసారి హెలికాప్టర్ వేసుకొస్తాడు. ఎక్కడన్నా గంజాయి బ్యాచ్, డ్రగ్ బ్యాచ్ ఎవడన్నా చనిపోయారు, శవ రాజకీయానికి, గంజాయికి, డ్రగ్స్కే వస్తున్నాడు తప్ప మంచి పనికి ఏదైనా దేనికని వచ్చారా? రోజు మైసూర్ ప్యాలెస్ లో ఉంటారు. ఎక్కడ? బెంగళూరు దగ్గర 350 ఎకరాలు ఎంత ఉంటుంది. అది ఊరికో ప్యాలెస్ కట్టుకోవటం ఇష్టం. అంతకు మించి ఆయన ఎక్కడికి వస్తాడు చెప్పండి? మళ్ళీ 2.2 అంటే ఏంటో చూపిస్తాను అంటున్నాడు. సినిమా కూడా చూపిస్తాను. సినిమా నాకు తెలుసు. 16 నెలలు జైలు శిక్ష చేసిన ఖైదీ ఏం చేస్తాడు? ఇంకా 4 నేరాలు చేయాలి, ఎలా జైలు కోర్టు నుంచి ఎలా తప్పించుకోవాలనే దాని గురించి అప్డేట్ చేసుకుంటారు తప్ప ప్రజలకు ఏం చేశాడు? మద్యపాన నిషేధం చేసి ఓట్లు అడుగుతా అన్నాడు. మద్యపాన నిషేధం చేశాడా? ఇంత 2 పిల్లలుంటే 2కి వేస్తామన్నారు. భారతి మేడం గారే చెప్పారు. వేసారా? వేయలేదు. ఏం చేశారు? 100 నేరాలు చేశాడు. వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లక్షల కోట్లు సంపాదించుకున్నాడు. సాక్షి పేపర్, సాక్షి మీడియా పెట్టుకున్నాడు. రూపాయి సంపాదించుకున్నాడు. ఇంకోటి లిక్కర్లో ఏం జరిగిందో తెలుసా? ఇవాళ స్కానర్ ఉంది, ఆ రోజు స్కానర్ ఉందా? ఆ డబ్బంతా ఏమైపోయింది? నేను చేశానన్నావు. నువ్వు చేసిన 100 తప్పులు నేను చూపిస్తా. అంటే లిక్కర్ స్కామ్ అసలు ఏం జరగలేదు, వీళ్ళు కావాలని ఇటువంటి నిందలు వేస్తున్నారు. గవర్నమెంట్ మంది ఏమైనా డబ్బులు వస్తే గవర్నమెంట్కి వస్తాయి కానీ నాకేం వస్తాయని చెప్తున్నారు. మరి అకౌంట్ ఉండాలిగా. గవర్నమెంట్కే వస్తాయి అన్నారు, బాగానే ఉంది. అకౌంట్ ఉండాలిగా. గవర్నమెంట్కి అకౌంట్ లేదా? రాష్ట్రం మొత్తం పరిపాలించే గవర్నమెంట్కి అకౌంట్ నెంబర్ ఉండదా? ఏ డిపార్ట్మెంట్ అకౌంట్ నెంబర్ ఉంటుందిగా. QR కోడ్ స్కాన్ పెట్టవచ్చుగా. ఓన్లీ క్యాష్ ఇస్తే లెక్కరు. ఈ క్యాష్ అంతా ఎక్కడికి వెళ్ళింది? ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి 100 నుంచి 200 కోట్లు డబ్బులు ఇచ్చి హడావుడి చేశాడు. ఇంకోటి ఏంటంటే, ఈ ఊర్లో పనికి పక్క ఊరు పనికి వస్తాడా? నేను ఈ ఊరు నాకు స్థానబలం ఉంటుంది. నువ్వు డబ్బులింగ్, గ్యామ్లింగు, ఏదో డబ్బాలాట్లో, నెంబర్లాట్లో, ఆ కొడాలని అనేది నెంబర్లాట్లో, డబ్బాలాట్లు పెట్టాడు కదా. అలాగే ఎమ్మెల్యేని నువ్వు మార్చేస్తే ఏం జరిగింది? ఎలా ఉంది అసలు? చంద్రబాబు ముఖ్యమంత్రి సంవత్సరం అయింది. సంవత్సర కాల పాలనలో అసలు ప్రజలు ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉన్నారా? ఏంటి ఇబ్బందులు పడుతున్నారు? ఏంటి వాస్తవం ఏంటి అసలు గ్రౌండ్ లెవెల్? గత ప్రభుత్వంలో కంటే కూడా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. కారణం ఏంటంటే, ఆయన ఇచ్చినటువంటి పథకాలు ప్రజల వద్దకి సూపర్ 6 అనేటువంటి పథకాల్లో ఆయన చాలా వరకు సఫలీకృతం చేస్తున్నారు. తల్లికి వందనం కానివ్వండి, అలాగే గ్యాస్ కానివ్వండి, అలాగే ఇంకా మిగతా కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్లడంలో ఆయన రాష్ట్రం గత ప్రభుత్వంలో అధోగతి పాలైనటువంటి రాష్ట్రాన్ని గాడిలో పెట్టుకొని మరి వాటిని అన్నింటిని కూడా ఆయన నెక్కుకుంటూ ముందుకు వెళ్తూ ఈ పథకాలను ప్రజలకు తీసుకురావడం అనేది చాలా హర్షదాయకమైన విషయం. ఎందుకంటే ప్రతిపక్షాలు చాలా అనేక రకాలుగా మాట్లాడుతున్నారు. ఏం చేశారంటే, గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి అప్పుల పాలు చేసి వెళ్తే మరి ఆయన సంవత్సర కాలంలోనే అనేక పథకాల ద్వారా, అనేక సంక్షేమ పథకాలే కాకుండా మరి రాష్ట్రానికి కావాల్సినటువంటి సంపదను సృష్టించడానికి ఆయనకు అనేక విధాలుగా మరి ఇండస్ట్రీస్ కానివ్వండి, అనేక రకాలుగా ఫ్యాక్టరీలు కానివ్వండి, పారిశ్రామికవేత్తలు తీసుకురావడం కానివ్వండి, మరి టెక్నాలజీ రూపంలో కూడా ఆయన అనేక విధాలుగా ఆయన ప్రయత్నం చేస్తూ మరి ఇప్పటి వరకు ఆయన ముందుకు తీసుకెళ్తా రాజధానిని అభివృద్ధి పరచడంలో ముందంజలో ఉన్నారు. గత ప్రభుత్వ రాజధాని అమరావతిని అధోగతి పాలు చేసి నాశనం చేసి అక్కడ ఉన్నటువంటి కొన్ని మెటీరియల్ని, కోట్ల రూపాయలని వాళ్ళు దోచుకొని దాన్ని అభివృద్ధి పరచకుండా దురుద్దేశంతో రాజధాని కాకుండా చేయాలనేటువంటి ఉద్దేశంతో దాన్ని అలా అట్టడుగున పడేశారు. దాన్ని మళ్ళీ ఆయన గాడిలో పెట్టి ఈ రోజున రాజధాని చూస్తే మనకు అర్థమవుతుంది ఏం జరుగుతుంది. అక్కడ రాజధానిని చూసి మాట్లాడాలి ఎవరైనా సరే. అక్కడ ఏం జరుగుతుంది, వర్క్ జరుగుతుందా లేదా? అభివృద్ధి లేక, పనులు లేక కార్మికులు, కర్షకులు ఎంత ఇబ్బంది పడ్డారో ప్రజలందరికీ తెలుసు. ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు పని చేసుకుంటున్నారు.